వచ్చేసినటువంటి మన ఇండస్ట్రీకి పెద్ద వరం కిరణ్ అబ్బవరం గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్. కా సినిమాతో అసలు ఆల్ ఇండియా రికార్డ్స్ ని పాన్ ఇండియా స్టార్ గా కిరణ్, ఎస్ యువర్ ఫిల్మ్ కా వాస్ అ సూపర్ సక్సెస్ఫుల్ మూవీ. వాట్ అ కమ్బ్యాక్ ఫిల్మ్. హార్టీ కంగ్రాచులేషన్స్. మీరు చేసేటువంటి నెక్స్ట్ సినిమాలకి మీకు కూడా ఆల్ ది బెస్ట్ తెలియజెప్తూ ఉన్నాము. కంగ్రాచులేషన్స్ టు యూ కిరణ్. ఓకే, సో ఇప్పుడు మనము నెక్స్ట్ let us invite on stage విజయ్ కనకమేడల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. డైరెక్టర్స్, ఈరోజు చాలా మంది డైరెక్టర్స్ మన హాస్య మూవీస్ వారి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసేయడం జరిగింది. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాంది లాంటి సినిమాని మనకు అందించినటువంటి డైరెక్టర్ విజయ్ కనకమేడల గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే వశిష్ఠ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, విరూపాక్ష లాంటి సినిమాని తీసి సూపర్ డూపర్ హిట్ కొట్టి ఇప్పుడు విశ్వంభర సినిమాని మనకు అందించబోతున్నటువంటి వశిష్ఠ గారికి సాదర స్వాగతం. అదే కార్తిక్ దండు గారు, సారీ అబ్బా దొరికిపోయాను నేను. బింబిసారా అంటే మరి రాజా కూడా ఎక్కువ మంది డైరెక్టర్లు పిలిస్తే ఇదే ప్రాబ్లం. ఎవరే సినిమాలు గుర్తుపెట్టుకోవాలని ప్రాబ్లం. రాజా కూడా ఇంతమంది ఎక్కువ డైరెక్టర్లు పిలిచినా కానీ సుమ్మగారు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎవరెవరు ముందు ఏ సినిమాలు చేశారు, ఏది హిట్లు కూడా గుర్తుపెట్టుకోవడానికి కూడా. కరెక్ట్. ఎస్, నేను ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి ఇంతమంది కలిసి ఒక ఈవెంట్కి రాకండి ప్లీజ్. కార్తిక్ దండు గారు, మిమ్మల్ని ముందుగానే మేము గుర్తు చేసుకున్నాం. యా, బింబిసార గారు సార్ ప్లీజ్. ఓకే, సో ఎవరు ఫస్ట్ మాట్లాడాలి అనే దాని మీద విజయ్ గారి తర్వాత. సరే, మనం ఒక పని చేద్దాము. మా దగ్గర కొన్ని ప్లగ్ కార్డ్స్ ఉన్నాయి. ఏమమ్మా ఇవ్వండి ఒకసారి కార్డ్స్. ఎస్, ఎవరైనా ఒకళ్ళు తీసుకొని వస్తే ప్లీజ్. నేను జిమ్లో కూడా ఇంత వెయిట్ చేయను. రా బాబురా, తొందరగా. సినిమాలో మూర్ఖత్వం గురించి, మొండితనం గురించి టాపిక్ ఉంది కాబట్టి పర్సంటేజ్లో కనుక మనం కొలిచినట్టయితే, అమ్మా అది వాళ్ళని ఏదైనా చేయడానికి కాదు, ఇట్రా అమ్మా, ఇక్కడే ఉండు. పర్సంటేజ్లో అయినట్టయితే మీకు ఏ పర్సంటేజ్ కావాలి మీలో ఉండేటువంటి మొండితనం, మూర్ఖత్వం పర్సంటేజ్? వీ హ్యావ్ విత్ అస్ 25%, 50%, 75%, 100%. రెండు ఉంటే 25% అవుతురా. 2.25 అంటే ఇవ్వండి అమ్మా. ఒక్క నిమిషం. 25 ఇదర్ 1 మినిట్ భయ్యా. సార్ ఇదిగోండి మీకు 225. డౌట్ అడిగానండి, ఇమ్మని అడగలేదు. డౌట్ అడిగారా? సరే, ఒకవేళ కనుక మొండితనం పర్సంటేజ్ చెప్పుకోవాల్సి వస్తే మీరు ఎంత అంటారు? ఈయనకన్నా తక్కువ. ఈయనకన్నా తక్కువ. బేసిక్గా నాది 100% అండి. మీరు 100%? భయ్యా 100% లేకే आओ ఇద్దరు దేదో. ఎస్, 120. నరేష్ గారు చెప్తున్నారు చేసినటువంటి వారిని అడగాలి అంటున్నారు. నరేష్ గారు సినిమాలు. సార్ 120 देदो भैया, 100 दे दो इनको भैया. वो 100 रुपीज़ दे दो इधर. एक मिनट, इधर ले दो भैया. भैया आपको 25 है, ये ले लो. पकड़ो भैया. థ్యాంక్ యూ. అంటే వీరితో వర్క్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఇది నిజమని ఒప్పుకుంటారా? ఇద్దరు 120 లేనా భయ్యా? ఏదేదో ఓ పక్కడో దోనం మిల్కి కంబైన్ పట్టుకున్నారా? కంబైన్ ప్రైస్ ఇచ్చారా? ఇది అంటే మన బచ్చల మల్లికి సినిమాలో బాగా మూర్ఖత్వం, మొండితనం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. మనకి కొన్ని విషయాల్లో అప్పుడప్పుడు అంతే కదా. 120. ఓకే, ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ముందు నాకు డైరెక్టర్గా ఈరోజు నేను స్టేజ్ పైన నిలబడినా అంటే మాట్లాడుతున్నట్టే కారణం మన నరేష్ గారు. నరేష్ గారికి లైఫ్ టైం ఎప్పటికైనా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను. అలాగే మా డైరెక్టర్ మారుతి గారికి, సంయుక్త మీనన్ గారికి, అమృతకి, కిరణ్ అబ్బవరం గారికి, అందరికీ, మా బలగం వేణు, కిరణ్ నక్కిన అందరికీ, మా డైరెక్టర్లు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఫస్ట్ సుబ్బు గురించి చెప్పాలండి. సుబ్బు ఈ కథ 3 yearsగా, అంటే నేను నాంది అయిపోయిన ఉగ్రం చేస్తున్న టైంలో దానికన్నా బిఫోర్ నరేష్ గారికి కథ చెప్పాడు. అప్పటి నుంచి నరేష్ గారు అంత బిజీగా ఉండి 3 సినిమాలు కమిట్ అయినా కానీ తను వెయిట్ చేసి సినిమా నరేష్ గారితోనే చెయ్యాలి, నరేష్ గారి పర్ఫెక్ట్ యాప్టీ కథ కానీ తను నమ్మి 3 years వెయిట్ చేశాడు. నీ వెయిటింగ్ మీకు అయిపోయింది, ఇంకా 20th వస్తున్నావు, బ్లాక్ బస్టర్ కొడుతున్నావు. ఫస్ట్ ట్రైలర్ చూసినట్టు నాకు అనిపించింది ఏంటంటే, నేను నాంది చేసినప్పుడు నేనైతే ఏదైతే ఫీల్ అయ్యానో, నాంది ట్రైలర్ చూసుకుని ఏదైతే ఫీల్ అయ్యానో, మళ్ళీ సేమ్ ట్రైలర్ చూసుకుంటే అలాగే ఫీల్ అయ్యాను. డెఫినెట్గా ఈ సినిమాలో నరేష్ గారు ఎమోషనల్గా చింపేస్తాను నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
ఎవరికి తెలియని విషయం కూడా ఏంటంటే మొన్న నరేష్ గారి ఫ్యామిలీ కూడా సినిమా చూశారు. కరెక్ట్గా అదే టైంకి నాంది కూడా మేము అలాగే రిలీజ్ ముందు నరేష్ గారి ఫ్యామిలీ సినిమా చూశారు. నేను అప్పుడు ఫస్ట్ సినిమా కదా చాలా టెన్షన్ పడుతూ నరేష్ గారు అమ్మగారు వస్తూ ఉంటే వాళ్ళ నుంచో నా టెన్షన్ పడకమ్మా తడుగుడు వేసుకుని ప్రశాంతం కూర్చో సినిమా పెద్ద హిట్ అన్నారు. అలాగే ఈ సినిమా చూసిన తర్వాత కూడా సుబ్బు కూడా అలాగే చెప్పారు. డెఫినెట్గా అందుకే ఈ సినిమా కూడా బాగా ఆడుతుందని కోరుకుంటున్నాను. అండ్ కాస్ట్ అండ్ గురు అందరికీ ఇంకా అంటే ఎవరి గురించి చెప్పాలన్నా కానీ మా ఏటర్ చోటకాయ ప్రసాద్ అంతా ఒకటే టీము. ఎస్పెషల్లీ మ్యూజిక్ చాలా విశాల్ భరత్ చాలా బాగా చేశాడు. నెక్స్ట్ విశాల్ చంద్రశేఖర్, సారీ అది ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది నాకు. విశాల్ చంద్రశేఖర్ నెక్స్ట్ లెవెల్లో ఇచ్చాడు ఆడియో అసలుకి. నెక్స్ట్ మా రాజా దండా రాజేష్ గురించి చెప్పాలంటే ఏం చెప్పాలో తెలియదు, నా గురించి నేను మాడుకున్నట్టే. వాళ్ళకి ఎంతమంది డైరెక్టర్లు పిలిచావు, ఇందులో ఎంతమందికి అడ్వాన్స్ ఇచ్చావు? ఎంతమంది డైరెక్టర్లు పిలిచావు కదా, ఎంతమందికి ఇచ్చావు అడ్వాన్స్ అంటున్నాడు. అందరికీ ఇచ్చి ఉంటాడు. అది రాజా అంటే ఒక చిన్న ప్రొడ్యూసర్ కొత్త ప్రొడ్యూసర్ అయినా కానీ ఇంతమంది డైరెక్టర్లు ప్లేస్ చేయడం కోసం వచ్చారంటే అది రాజా మంచితనం అండి. అందరితో అంత మంచిగా ఉంటాడు, అందుకోసం అంత ప్లేస్ చేయడం కోసం వచ్చారు. డెఫినెట్గా సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. త్వరలో నరేష్ గారితో కూడా మంచి కథ రాసుకొని మళ్ళీ చేద్దాం. థ్యాంక్ యూ. చేద్దాం, రేపు పంపించేయి దానికి మాత్రం. నాంది 2 అడుగుతున్నారు, అదే రేపు పంపించమంటున్నాను సార్. నాంది 2 ప్రీ రిలీజ్ అంతే. అది ఫిక్స్ కదండి. ఫిక్స్. అది ముందే ప్యాకేజ్ ఓకే సార్. అంటే నా అగ్రిమెంట్లోనే ముందు మెన్షన్ చేస్తున్నాను, నా ప్రీ రిలీజ్ అంటే సుమగారే ఉండాలని. ఓకే, థ్యాంక్ యూ అండి. Yeah. ఓకే సార్, సో ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది. కంగ్రాచులేషన్స్ అండి. చెప్పండి. అందరికీ నమస్కారం అండి, మా మీడియా ఫ్రెండ్స్కి, గెస్ట్లకి. ఎందుకంటే ఎక్కువ పేరున చెప్దాం అనుకుంటే అక్కడ ప్రవీణ్ క్లాప్స్ కొడుతున్నాడు, లెంత్ ఎక్కువైంది ఆపే అని చెప్పి ఇందాక నుంచి పేరున చెప్పడానికి లేదు, మనకి 4-5 వరుసలు ఉన్నారు. అదే మొదలు పెడితే ప్రవీణ్ క్లాప్స్ స్టార్ట్ చేస్తాడు, అంటే ఎక్కువ అయితే కట్ చేసేయని చెప్పి. సో నరేష్ గారు మళ్ళీ గాలి సీన్ తర్వాత పచ్చలు మళ్ళీ అది ఎంత హిట్ అయిందో ఇది అంత హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అరే మధ్యలో నాంది కూడా ఉందిరా. మధ్యలో అది కూడా చెప్పు, నీ గురించి మాట్లాడలేదు, నేను నరేష్ గారి గురించి చెప్తున్నాను. ఇంకా మా సుబ్బు గురించి చెప్పాలి. సుబ్బు ఇందాక సుమగారు అడిగారు మూర్ఖత్వం మొండితనం అనేది, అది సుబ్బుకి 120 కాదు 1000% ఉంది. ఎందుకంటే నేను ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదు. సుబ్బు బిప్పిసారా అప్పుడు నాకు రైటింగ్లో చాలా హెల్ప్ చేశాడు. సడన్గా వచ్చి అన్న ఇదే పని చేస్తా, ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్పి అంత మొండిగా చెప్పేవాడు. సో ఆ మొండితనం ఈ స్క్రిప్ట్లో యాస్టేజ్గా చూపించామనుకుంటున్నాను, అండ్ స్క్రీన్ మీద తెలుస్తుంది. అండ్ ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మా రాజేష్ డిసెంబర్ 20 నుంచి రాజేష్ దండయాత్ర స్టార్ట్ చేస్తాడు. కంగ్రాట్స్ డార్లింగ్ అండ్ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ అండ్ థ్యాంక్ యూ. ఎస్.